హలో ఎవ్రీవన్, జెమ్ మెంటర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం 16 జూన్ 2026 సంబంధించిన కరెంట్ అఫైర్స్ మరియు స్టాటిక్ జీకే ఒక రివిజన్ లాగా సెషన్ మొత్తం ఉంటుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఆల్రెడీ వచ్చి ఉన్నాయో అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మొదటి ప్రశ్న, భారత ప్రభుత్వం ఇటీవల ఏ పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విండ్ ఫాల్ పన్నును సవరించింది? ద ఆన్సర్ ఈస్ డీజిల్ మరియు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఏటీఎఫ్ అంటారు కదండి, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. ఓకే, కేంద్ర ప్రభుత్వం డీజిల్ మరియు ఏటీఎఫ్ ఎగుమతులపై ఉన్న విండ్ ఫాల్ పన్నును సవరించింది. అంతర్జాతీయ మార్కెట్లో అసాధారణ లాభాలను నియంత్రించడం మరియు దేశీయ సరఫరాను సమతుల్యం చేయడం అనేది దీని లక్ష్యం. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఎక్కడైతే ఇటువంటి టర్మ్స్ వర్డ్స్ వస్తాయో, అసాధారణ లాభాలు, తర్వాత దేశీయ సరఫరాను సమతుల్యం చేయడం. సో విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది దీనికి అప్లికబుల్ అవుతుంది అన్నమాట. ఓకే, విండ్ ఫాల్ పన్ను గుర్తుంచుకోండి. రెండో ప్రశ్న, తాజా సవరణ తర్వాత ఏ ఇంధనంపై ఎగుమతి సుంకం యథాతథంగా కొనసాగింది? పెట్రోల్. వీటి మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడింది, బట్ పెట్రోల్ మాత్రం యథాతథంగా కొనసాగిందండి. థర్డ్ పాయింట్, నౌకలపై జరిగిన దాడుల నేపథ్యంలో భారతదేశం తన సముద్ర భద్రతా సంస్థలను ఎక్కడ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది? గల్ఫ్ ప్రాంతం. బికాజ్ వెస్ట్ ఏషియాలో ఇప్పుడు మనకి నడుస్తున్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో నౌకల పై దాడులు అనేవి చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సముద్ర భద్రతా సంస్థలు ఏవైతే మన కోస్ట్ గార్డ్ లాంటివి ఉన్నాయో వాటన్నిటిపైన అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశించారు. సో మనకి కోస్ట్ గార్డ్ ఈ సంస్థ మన మ్యారిటైమ్ ఇష్యూస్ అన్నీ కూడా మ్యారిటైమ్ గార్డ్లా వ్యవహరిస్తుంది ఇండియాకి. నేవీ. ఓకే, సో తర్వాత ప్రశ్న, నాలుగో ప్రశ్న, సముద్ర భద్రతా హెచ్చరిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? సరైన సమాధానం బి, భారతీయ నావికులు మరియు సముద్ర ఆస్తులను రక్షించడం కోసం. సో భారతీయ నావికులు మరియు సముద్ర వాణిజ్య ప్రయోజనాలను రక్షించడం ఈ హెచ్చరిక యొక్క ముఖ్య ఉద్దేశం. ఐదో ప్రశ్న, మే 2026లో భారతదేశ వస్తు వాణిజ్య లోటు, మర్చాండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎలా ఉంది అని అడుగుతున్నారు. సో ఒకసారి ఆన్సర్స్ చూస్తే, సో గత నెలతో పోలిస్తే తగ్గిందండి ఇది. ఓకే, సో మే నెలలో భారతదేశ వస్తు వాణిజ్య లోటు అనేది కొంత మేరకు తగ్గింది, ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రశ్న, ఆరో ప్రశ్న, ముడి చమురు ధరల పెరుగుదల ప్రధానంగా భారతదేశంలోని ఏ అంశాల మీద ప్రభావితం చూపిస్తుంది? దిగుమతి బిల్లు మరియు ద్రవ్యోల్బణం. భారతదేశం ఎక్కువ ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది తెలుసు కదా అందరికీను. అందువల్ల చమురు ధరలు పెరిగితే దిగుమతి వ్యయం మరియు ద్రవ్యోల్బణం రెండు కూడా పెరిగిపోతాయి. ఓకే, ఫ్యూయల్ కాస్ట్ అనేవి ఇంక్రీజ్ అయితే సో మనకి దిగుమతి వ్యయం అనేది మరియు ద్రవ్యోల్బణం రెండు కూడాను పెరిగిపోతాయి. ఏడో ప్రశ్న, విండ్ ఫాల్ పన్ను. వన్స్ అగైన్, విండ్ ఫాల్ పన్ను ఎవరిపై విధించబడుతుంది? ఇందాక అనుకున్నాం అసాధారణ మార్కెట్ పరిస్థితులు వస్తే ఇది కరెక్ట్ ఆన్సర్. అసాధారణ మార్కెట్ పరిస్థితుల వల్ల వచ్చిన అధిక లాభాల మీద విండ్ ఫాల్ పన్ను అనేది విధిస్తారు. 8, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ దేనిలో ఉపయోగిస్తారు? చాలా ఈజీ క్వశ్చన్, తెలిసిందే. బట్ స్టాటిక్ జీకేలో కొన్నిసార్లు పేపర్ సెట్ చేసినప్పుడు ఇటువంటి జీకే క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో మన కన్ఫ్యూజన్లో ఇవి మనకి లో లయింగ్ ఫ్రూట్స్ కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనం ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. ఓకే, సో 8వ క్వశ్చన్కి సరైన ఆన్సర్ విమానాలు.
9వ ప్రశ్న, ముడి చమురు ధరలు పెరిగితే సాధారణంగా ఏం జరుగుతుంది? ఈజీ క్వశ్చన్. ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుతుంది. ముడి చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి, వస్తువుల ధరలు పెరుగుతాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం అనేది, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. గుర్తుంచుకోవాలి. 10వ ప్రశ్న, పశ్చిమ ఆసియాలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రధానంగా భారతదేశాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? సో ఏమవుతుందండి, ఇంధన దిగుమతులు మరియు నౌకాశ్రయ మార్గాల ద్వారా పశ్చిమాసియా ప్రాంతాలు మామూలుగా ఉద్రిక్తతలు ఉన్నాయి కాబట్టి చమురు సరఫరా మరియు సముద్ర రవాణాపై ప్రభావం చూపి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఓకే, ఈ ఇంధన దిగుమతులు మరియు ఈ నౌకాశ్రయ మార్గాల ద్వారా ఇవి ఎక్కువ ఎఫెక్ట్ మనకి చూపిస్తాయి. ఓకే. 11వ ప్రశ్న, భారతదేశ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థను ఏమని పిలుస్తారు? వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నావిక్ గురించి అడిగారు. సో మనం ఈ నావిక్ టాపిక్ గురించి నేర్చుకోవాలి, ఎక్కువ నేర్చుకోవాలి. ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే, ఇటువంటి స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ లాంటివి మనం మిస్ కాకూడదు. ఓకే, నావిక్ ఈజ్ ద ఆన్సర్. 12వ ప్రశ్న, ఇటీవల నావిక్ ఉపగ్రహాల్లో ఒకదానిలో ఏర్పడిన సాంకేతిక సమస్య దేనికి సంబంధించినది? ఇది అటామిక్ క్లాక్ సంబంధించి సమస్య వచ్చింది, సాంకేతిక సమస్య, టెక్నికల్ ఫాల్ట్స్, టెక్నికల్ ఫెయిల్యూర్ వచ్చిందండి ఇందులోనే అటామిక్ క్లాక్. సో అటామిక్ క్లాక్ ఆన్సర్లో ఉన్నట్టయితే అది రాయాలి. అటామిక్ క్లాక్ ఇస్ ద ఆన్సర్. 13, నావిక్ నేవిగేషన్ సేవలు ఏ ప్రాంతానికి అందుబాటులో ఉంటాయి? సో ఇది అందరికీ తెలిసిన విషయం. మనకి భారతదేశం మరియు దాని సరిహద్దులు సుమారు 1500 కిలోమీటర్లు. 1500 కిలోమీటర్లు గుర్తుంచుకోండి. క్రింది వానిలో నావిక్ యొక్క ప్రధాన వినియోగం ఏమిటి? నావిగేషన్. 15వ ప్రశ్న, ఇటీవల చర్చిలో ఉన్న జైన ఆలయంలో కనిపించిన సింహం చిహ్నంకి అది ఎవరికి సంబంధించిందంటే వర్ధమాన మహావీరుడు. ఈజీ క్వశ్చన్. జైన మతం. మహావీరుడు జైన మతంలో ఈ ఎన్నవ తీర్థంకరుడిగా గుర్తించబడ్డారు? 24వ తీర్థంకరుడు అండి వర్ధమాన మహావీరుడు. 17, భారత రాజ్యాంగంలో ఏ ప్రాథమిక హక్కు అస్పృశ్యతను రద్దు చేస్తుంది? అన్టచబిలిటీ. సో ఆటోమేటికలీ ఆన్సర్ ఏదండి? సి, సమానత్వపు హక్కు. ఇది శిక్షార్హమైన నేరం. ఇటువంటి ప్రాక్టీస్ అనేవి ఎక్కడైనా జరిగితే అది శిక్షార్హము. 18వ క్వశ్చన్, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఏ రాజ్యాంగ అధికరణ కింద పనిచేస్తుంది? ఆర్టికల్ 338. 19, 89వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ కమిషన్ దేనికోసం వేరు చేయబడింది? అంటే ఇది 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్కి దీనికోసం వేరు చేయబడిందండి. ఓకే. సో 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా షెడ్యూల్ కులాల కమిషన్ మరియు షెడ్యూల్ తెగల కమిషన్ను వేరువేరుగా ఏర్పాటు చేశారు. దీని ద్వారా 2 వర్గాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించవచ్చని అప్పటి గవర్నమెంట్ భావించింది. సో ఇటువంటి అవకాశాలు షెడ్యూల్ కాస్ట్లు మరియు షెడ్యూల్ తెగలకు సంబంధించి ఏమైనా ఇష్యూస్ అన్నీ కూడా డీల్ చేయడానికి ఇది ఈజీగా ఉంటుందని చెప్పి అప్పటి 89వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. ఓకే అండి, రైట్. ఇప్పుడు ఈ సెషన్, కరెంట్ సెషన్ మీకు నచ్చింది అనుకుంటాను. జెమ్ మెంటర్స్ని మీ వీడియో నచ్చింది కాబట్టి మీరు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించుకోండి. అట్ ద సేమ్ టైం మీరు మా వీడియోస్ని అన్నీ కూడాను డైలీ ఫాలో అవుతున్నారు అనుకుంటాను. సో చాలా కష్టం మీద మేము ఏంటంటే ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాము. నెక్స్ట్ ఈరోజు ఉన్న ప్రత్యేక స్పెషల్ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ పిఐబి లాంటి మ్యాగజైన్స్ అన్నీ కూడా కంపైల్ చేసుకొని క్వశ్చన్స్ మేము రెడీ చేస్తాం. కాబట్టి మా కష్టాన్ని గుర్తించి దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇటువంటి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ తాలూకా పీడిఎఫ్ కావాలంటే మీరు మెసేజ్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్ జెమ్ మెంటర్స్ కింద కామెంట్ చేయండి. మేము మీకు ఆ క్వశ్చన్స్ తాలూకా మరియు ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ తాలూకా పీడిఎఫ్ అనేది పంపిస్తామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. జెమ్ మెంటర్స్.
థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు 17 జూన్ సంబంధించి రేపటి కరెంట్ అఫైర్స్ మరియు స్టాటిక్ జీకే క్వశ్చన్స్ ఎంసీక్యూస్ అని కూడాను మళ్ళీ రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.